ఒక చిన్న గ్రామంలో రవి మరియు రామయ్య అనే తండ్రి కొడుకులు ఉండేవారు. వారు వాళ్ళకున్న చిన్న పొలంలో కూరగాయలు పండిస్తూ ఉండేవారు. కానీ వాళ్ళకున్న అప్పుల కారణంగా వాళ్ళకి వచ్చే ఆదాయం సరిపడేది కాదు. రామయ్య భార్య సుబ్బమ్మ ఇంకా అతని కోడలు లత డబ్బు కోసం దిగులు పడుతూ ఉండేవారు. వీళ్ళిద్దరూ వంటలు చాలా బాగా చేస్తారు. ఒకరోజు లత సుబ్బమ్మతో ఇలా అంది, అత్తయ్య, మన వంట రుచి గ్రామానికి పరిచయం చేద్దామా? మనం టిఫిన్ సెంటర్ పెడదాం. మన దగ్గర ఎక్కువ డబ్బు లేదమ్మా, ఎలా మొదలు పెడదాం? అంది సుబ్బమ్మ. అప్పుడు లత ఇలా చెప్పింది, చిన్నగా మొదలు పెడదాం. మన కష్టం, మన రుచి, మన బలం. అలా చిన్నగా ప్రారంభించిన వాళ్ళ టిఫిన్ సెంటర్కి చాలామంది కస్టమర్స్ వచ్చేవారు. అలా టిఫిన్ సెంటర్ వ్యాపారంలో అభివృద్ధి సాధించారు. లత కొత్తగా ప్యాకింగ్ మరియు హోమ్ డెలివరీ మొదలుపెట్టింది. ఇందులో కూడా సక్సెస్ సాధించింది. వాళ్ళు చిన్న పొలం పక్కన పొలాలను కూడా కొని కూరగాయల పంటలను అభివృద్ధి చేశారు. అలా కూరగాయల వ్యాపారంలో కూడా అభివృద్ధి సాధించారు. నీతి: కలిసి కష్టపడితే చిన్న అవకాశం కూడా పెద్ద విజయంగా మారుతుంది.